బడ్జెట్ చేయి దాటిపోతే తిప్పలు తప్పవా? 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిన చోట 1000 కోట్లు పెడితే రిస్క్ తప్పదా? బడ్జెట్ ఎంతైనా పెట్టేయచ్చు, మరి పెట్టుబడిని రాబట్టడం ఎలా? ఇదంతా ఏ సినిమా గురించి అనుకుంటున్నారా? హావ్ ఎ లుక్. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సినిమా రామాయణ. దంగల్ ఫిల్మ్ నితీష్ తివారీ దర్శకుడు. రామాయణ 2 పార్ట్లపై 4000 కోట్ల బడ్జెట్ పెట్టడం షాక్ ఇస్తోంది. ఆస్కార్ టెక్నీషియన్స్ తో విఎఫ్ఎక్స్ చేస్తున్నా ఇన్ని వేల కోట్ల అంటూ కమెంట్స్ చేస్తూనే ఉన్నారు. మొదటి పార్ట్ ఈ ఏడాది దీపావళికి, రెండో పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ చేస్తున్నారు. రామాయణ బడ్జెట్ రికవరీ చేయడం అంత ఈజీ కాదు. ఫస్ట్ పార్ట్ హిందీ వర్షన్ థియేట్రికల్ రైట్స్ ను 400 కోట్లకు అమ్ముదామని మేకర్స్ టార్గెట్ పెట్టుకుంటే అందులో సగం కూడా వచ్చేలా కనిపించడం లేదు. గతంలో రణబీర్ నటించిన బ్రహ్మాస్త్రపై ఇలాగే భారీగా ఖర్చు పెట్టడంతో కాస్ట్ ఫెయిల్యూర్ మూవీ అయింది. రామాయణ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను తగ్గించేసింది. అంచనాలకు తగ్గట్టు కనిపించలేదు. ఈ లెక్కన హిందీ వర్షన్ థియేట్రికల్ రైట్స్ ఒక్కటే 400 కోట్లు చెప్పినా ముందుకొచ్చి తీసుకునే వాళ్లు కనిపించడం లేదు. మరోవైపు డిజిటల్ సంస్థల నుంచి కూడా ఆశించిన స్థాయిలో ఫ్యాన్సీ రేటు రావడం లేదని తెలిసిందే. మరి 2000 కోట్ల పెట్టుబడిని ఎలా రాబడుతుందో చూడాలి. మరి రాజమౌళి వారణాసిని 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో తీస్తున్నాడు. 4000 కోట్ల బడ్జెట్ తో హిందీ రామాయణ తెరకెక్కుతోంది. ఒక్కో పాటుకు 2000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దాదాపు సగం పైగా బడ్జెట్ విఎఫ్ఎక్స్ కే అవుతోందని టాక్. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా 4000 కోట్ల బడ్జెట్ అనేది నమ్మేలా లేదు.